హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. వేణీస్ కిచెన్లో మీ అందరి కోసం చింతపండు పులిహార టేస్టీగా మనకి గుడిలో ప్రసాదం ఎలా అయితే ఉంటుందో, పొడి పొడిగా ఉంటుందో ఆ విధంగా ఎలా చేయాలనేది టేస్టీగా చూపిస్తానండి. ఈ చింతపండు పులిహార కోసం ముందుగా మనం ఏంటంటే చింతపండు గుజ్జు అనేది రెడీ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు రెడీ చేసుకోవడం కోసం నేను ఒక హాఫ్ కేజీ దాకా రైస్ తీసుకుంటున్నానండి. హాఫ్ కేజీ రైస్కి ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ చింతపండు మొత్తాన్ని కూడా ఒక 15 నిమిషాల పాటు ఇలా నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టడం వల్ల మనకి చింతపండు అనేది గుజ్జు బాగా వస్తుంది. 15 నిమిషాల తర్వాత ఈ చింతపండు మొత్తాన్ని కూడా బాగా క్రష్ చేసి గుజ్జు తీసుకోవాలండి. చింతపండు గుజ్జు అనేది చూడండి, ఇలా ఈ గుజ్జు మొత్తాన్ని కూడా ఇప్పుడు ఏంటంటే ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఓన్లీ చింతపండు గుజ్జు మాత్రమే తీసుకోవాలండి. తొక్క అనేది తీసేయాలి. ఒక 2 టైమ్స్ ఇలా వాటర్ పోసుకొని మనకి పులిహారకి సరిపడా తీసుకోవాలండి. ఒక 2 గ్లాసుల వరకు చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇది కల్లులుప్పు అంటారు కదా, క్రిస్టల్ సాల్ట్. దాన్ని తీసుకోవటం వల్ల పులిహార అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు కూడా టైం పడుతుందండి ఉడికించుకోవాలి. అంటే చింతపండు అనేది గుజ్జు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి ఉడకడానికైతే. 20 నుంచి 30 నిమిషాల వరకు కూడా టైం పడుతుంది. ఈ చింతపండు గుజ్జు అనేది చిక్కబడేంత వరకు కూడా ఉడికించాలండి. ఇలా చిక్కబడేంత వరకు ఉడికిస్తేనే పులిహారకి రెడీ అయినట్టు. చింతపండు గుజ్జు అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి పులిహార. చూడండి, ఇలా ఈ మాత్రం ఉడికింది కదా. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే మనం 1 కప్పు దాకా పల్లీలు తీసుకుంటున్నాము. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఈ చింతపండు గుజ్జులో ఒక 5 నిమిషాల పాటు మనం ఇలా ఉడికించటం వలన అందులో ఉడకటం వలన పల్లీలకి అలాగే పచ్చిమిర్చికి ఈ గుజ్జు అంతా కూడా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుందండి పులిహారలో తినేటప్పుడు. అలాగే స్టవ్ ఆపేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఇది చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఇది చల్లగా అయ్యేంత వరకు ఈ లోపల రైస్ కూడా మనం వేడి తగ్గించి పెట్టుకోవాలి కాబట్టి ఇలా ఉడికించిన ఈ రైస్ మొత్తాన్ని కూడా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానిలోకి రైస్ అంతా వేసుకొని ఇది కూడా మనం ఇలా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఇలా చేయటం వలన రైస్ అనేది మెత్తగా లేకుండా పొడి పొడిగా వస్తుంది. వాటర్ అనేది కరెక్ట్గా చూసి పోసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోస్తే మాత్రం రైస్కి మెత్తగా ఉంటుంది, పులిహార రాదండి. ఇలా పొడి పొడిగా రావాలి అంటే వాటర్ మనం నార్మల్ రైస్ వండేదానికన్నా కూడా కొంచెం తక్కువగా వాటర్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేడి తగ్గే ఈ లోపల మనం ఏంటంటే దానిలోకి పోపు కూడా కావాలి కదా. పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేపుకోవాలండి. రైస్ అనేది పొడి పొడిగా రావాలి అంటే ఇంకొక చిన్న టిప్ కూడా ఉందండి, చెప్తాను ఏంటనేది. అది ఇప్పుడు ఒక ఎండుమిర్చి అనేది ఒక 7-8 దాకా వేసుకొని మొత్తం కూడా బాగా వేపుకోవాలండి. ఓకే అండి, ఈ పోపు అనేది వేగింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని దీనిలోకి ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకోవాలండి. ఆల్రెడీ కొంచెం వేసాం కదా, ఈ కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా రెడీ అయిపోయింది కూడా పక్కన పెట్టేద్దాం. ఈ లోపల మనం ఆరబెట్టుకుని రైస్లోకి చింతపండు గుజ్జు అంతా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. నేను చెప్పాను కదా, రైస్ అనేది పొడి పొడిగా రావాలంటే ఇంకొక టిప్ ఏంటంటే మనం రైస్ ఉడికేటప్పుడు అంటే ఉడుకు పట్టిన తర్వాత మనం అందులోకి వెన్నపూస మీ దగ్గర ఉంటుంది, వేయటం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, పులిహారకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి, బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపాం కదా, ఇప్పుడు దీనిలోకి మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ రైస్లోకి వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి గుళ్ళో ప్రసాదం పెడతారు కదా, అది ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది, అలాగే ఉంటుందండి. రైస్ కూడా అలాగే వస్తుంది, మెత్తగా లేకుండా పొడి పొడిగా. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.